ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుని సేవలో తరించేందుకు ఎందరో భక్తులు దేశ నలుమూలల నుండి వస్తూ మానసిక ఆధ్యాత్మిక ప్రశాంతతతో స్వామివారి సాయుజ్యంలో గడుపుతుంటారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులే స్వయంగా అభిషేకం చేసి వర్ణనాతీతమైన అనుభూతి పొందుతుంటారు. ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని శివయ్యను మనసారా కొలుస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శివయ్య సేవలో తరించేందుకు హైదరాబాద్, కొత్తపేట నుండి వచ్చిన కె. రమాదేవి గారు, వారి కుటుంబ సభ్యులు సేవాభావంతో అభాగ్యులకు సాయం చేసి ఆదర్శంగా నిలిచారు. ముందుగా ఈ శివభక్తులందరూ పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకుని స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పవిత్రమైన పుణ్యలింగానికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామికి నీరాజనం సమర్పించి భక్తులను శఠగోపంతో ఆశీర్వదించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా అర్చకులు హోమభస్మాన్ని, పవిత్ర జలాన్ని స్వామివారి ఆశీస్సులుగా అందజేశారు. సేవా మార్గంలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా రక్షణాలయాన్ని సందర్శించిన సేవామూర్తి రమాదేవి గారు అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మనిషికి మనిషే సాయమని నమ్ముతూ సాయం చేసిన పుణ్యమూర్తి రమాదేవి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.